Hello friends, very good afternoon. Welcome to NCRT Foundation course. NCRT Foundationలో క్లాస్ 11 ఎకనామిక్స్ చాప్టర్ 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో పార్ట్ 1 మనం ఇవాళ చూడబోతున్నాం. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. కొత్త వాళ్ళు ఎవరెవరైతే మన ఎన్సీఆర్టీ కోర్సు తీసుకోలేదో వాళ్ళకి ఈ అనౌన్స్మెంట్ వర్తిస్తుంది. పీపుల్ హూ ఆర్ వాచింగ్ అవర్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్, మీ అందరికీ తెలిసిందే మనం 50K సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి రావడం జరిగింది. సో ఈ ఆనంద క్షణంలో 10% ఆఫ్ నేను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ప్లాన్ చేసుకుంటున్నారో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం, బికాజ్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ 13,500. మామూలుగా 15,000 రూపీస్ ఫీజు మీకు 10% డిస్కౌంట్లో ఇప్పుడు లభిస్తుంది. బేసిక్గా ఈ ఫీజు నేను ఎప్పటి నుంచో పెంచాలనే ప్లాన్లో ఉన్నాను. 20,000 చేస్తున్నాను. అతి త్వరలో ఈ ఫీజు 20 అవుతుంది. కాకపోతే 30th ఏప్రిల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకా తక్కువ ఫీజుకి 15 కూడా ఇంకో 1,500 తగ్గి 13,500కి మీకు వస్తుంది. క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు రైట్. మీకు యూపీఎస్సీకి అవసరమైన అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ కూడా ఇందులో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ బైలింగ్వల్ మోడ్. తెలుగు మరియు ఇంగ్లీష్ కాంబినేషన్స్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. కాల్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. రేపు పొద్దున్న మీరు ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఈ ఫీజు మినహా ఇస్తాను. మీరు యూపీఎస్సీకి వచ్చారనుకోండి 13,500 మైనస్ చేసేసి రిమైనింగ్ ఫీజు కడితే సరిపోతుంది. సో అప్గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. మనకి ఎన్సీఆర్టీతో పాటు యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 ఆప్షనల్స్ అన్నింటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మీకు ఇక్కడ ఈ స్లైడ్లో మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, మేడంతో మాట్లాడి క్లియర్ చేసుకోండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, 30th ఏప్రిల్ ఈజ్ ద లాస్ట్ డే. మరి స్టార్ట్ అమ్మా ఇవాళ క్లాస్. చెప్పాను ఇవాళ క్లాస్ ఏంటమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఈ చాప్టర్ అయ్యాక మీరు ఏం నేర్చుకుంటారు? మొదటిది, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండియా ఫేస్ చేస్తున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రోల్ ఏంటి, ఎనర్జీ యాజ్ ఎ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ మరియు హెల్త్ సెక్టర్స్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏంటి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది అనే అంశాలు మీరు డీటెయిల్డ్గా తెలుసుకుంటారు. మరి స్టార్ట్ చేద్దాం, ఎందుకు అలా రైట్. సో ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ చూడండి. ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో మనందరికీ అర్థమయ్యే భాషలో ఈ చాప్టర్ని నేర్చుకుందాం. ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా, ఇండియాలో కొన్ని స్టేట్స్ మిగిలిన స్టేట్స్ కంటే బెటర్గా ఎందుకు పర్ఫామ్ చేస్తాయో? ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే అగ్రికల్చర్, హార్టికల్చర్లో మిగిలిన స్టేట్స్ కంటే అవి బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అలాగే మీరు మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే అవి ఇండస్ట్రియల్లీ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్. అలాగే కేరళ తీసుకుంటే లిటరసీ, హెల్త్, శానిటేషన్ లాంటి అంశాల్లో మిగిలిన రాష్ట్రాల కంటే ముందు ఉంటుంది. టూరిస్టులని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. కర్ణాటక వచ్చేసరికి దాని యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించగలుగుతుంది. ఎందుకు, వై కర్ణాటక ఆకర్షించేలాగా మిగిలిన రాష్ట్రాలు ఐటీలో ఎందుకంత ఆకర్షించలేకపోతున్నాయి? కేరళలో లిటరసీ, హెల్త్ కేర్ ఉన్నట్టు బీహార్లో, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఉండట్లేదు? హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ఇట్? ఆలోచించకపోతే కనీసం ఇప్పుడైనా మీ అందరూ ఆలోచన చెయ్యండి. ఎందువల్ల అంటారు? మీకు ఆన్సర్ వచ్చిందా? మైండ్లో ఆన్సర్ వచ్చిందా? మీ ఆన్సర్ని ఇక్కడున్న ఆన్సర్తో వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ బికాజ్ దీస్ స్టేట్స్ హ్యావ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఏరియాస్ దే ఎక్సెల్ దాన్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఏ రాష్ట్రాలైతే కొన్ని రంగాల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయో ఆయా రంగాల్లో వాటికి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు కేరళలో లిటరసీ బాగుంది, హెల్త్ కేర్ బాగుంది అంటే అర్థం ఏంటి? కేరళలో స్కూల్స్ బాగా ఫంక్షన్ చేస్తున్నాయి, హాస్పిటల్స్ బాగా ఫంక్షన్ చేస్తున్నాయి. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కాన్స్టిట్యూట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. అవి బాగున్నాయి కాబట్టే
కేరళ అంత బాగా చేస్తుంది. మీరు పంజాబ్ తీసుకుంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి. దే హ్యావ్ యాక్సెస్ టు బెటర్ టెక్నాలజీ, మంచి సీడ్స్, పెస్టిసైడ్స్, వాటన్నిటికీ యాక్సెస్ ఉంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి అగ్రికల్చర్లో కేరళ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బెంగళూరు, కర్ణాటక తీసుకుంటే దే హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, ఇవన్నీ ఉండబట్టి బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రంగంలో ఎక్సెల్ అవ్వడానికి అవసరమైన మౌలిక వసతులు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండడం వల్లే ఈ డెవలప్మెంట్ అనేది సాధ్యం అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, సమ్ స్టేట్స్ హ్యావ్ బెటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, కొన్నింటికి బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, కొన్ని పోర్ట్లు దగ్గరలో ఉంటాయి, విచ్ మేక్ రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్. పోర్ట్కి దగ్గరకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి, మనకు అవసరమైన రా మెటీరియల్స్ ఈజీగా యాక్సెస్ అవుతాయి. బెంగళూరు లాంటి సిటీస్ వచ్చేసరికి మల్టీనేషనల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎలా? బికాస్ దే ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ సపోర్ట్ స్ట్రక్చర్స్ విచ్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశపు అభివృద్ధికి ఫెసిలిటేటర్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటన్నిటిని ఏమంటాం? ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ అన్ని ఏమంటాం మనం? దే ఆల్ కాన్స్టిట్యూట్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి హౌ డస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఎలా ఫెసిలిటేట్ చేస్తుంది చూద్దాం. చూడడానికి ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్స్ సపోర్టింగ్ సర్వీసెస్ ఇన్ ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. సపోర్టింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రొడక్షన్, డొమెస్టిక్ అండ్ ఫారిన్ ట్రేడ్ అండ్ కామర్స్ అన్ని ఇష్యూస్లో కూడా సపోర్టింగ్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి ఎగ్జాంపుల్ చూడండి. దీస్ సర్వీసెస్ ఇంక్లూడ్ రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, డ్యామ్స్, పవర్ స్టేషన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్స్, telecommunication facilities, educational system including schools and colleges, health system including hospitals, sanitary system including clean drinking water facilities, and the monetary system including banks, insurance, other financial institutions. ఎన్ని అవసరమో చూడండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. దేర్ ఈజ్ ఎన్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీ తీసుకోండి. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇక్కడ పక్కన రాస్తాను చూడండి. ఒక ఇండస్ట్రీ ఉందమ్మా. ఈ ఇండస్ట్రీకి ఏమేం కావాలి? రోడ్ కనెక్టివిటీ కావాలి. ఇండస్ట్రీ నీడ్స్ రోడ్ కనెక్టివిటీ. ఎందుకు రోడ్ కనెక్టివిటీ కావాలి? ఎంప్లాయీస్ అందరూ ఇండస్ట్రీని రీచ్ అవ్వడానికి, ఫ్యాక్టరీని రీచ్ అవ్వడానికి, రా మెటీరియల్స్ని క్యారీ చేయడానికి, లేదా ఫినిష్డ్ గుడ్స్ని అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఏం కావాలి? రోడ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే ఆల్సో నీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా, డిస్కస్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలన్నా కమ్యూనికేషన్ కావాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ దే నీడ్ పవర్, దే నీడ్ వాటర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆల్సో నీడ్ పీపుల్. మరి ఈ పీపుల్ ఎటువంటి పీపుల్ అయి ఉండాలి? స్కిల్డ్ పీపుల్ అయి ఉండాలి. మరి స్కిల్ ఉండాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏం కావాలి? వాళ్ళకి హెల్త్ బాగుండాలి. వర్కర్ ఉన్నాడు, ఆరోగ్యంగా లేడనుకోండి, ఆ వర్కర్ ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. చదువుకున్నాడు కరెక్టే, కానీ హెల్త్ లేదు, ఏం చేయలేడు. అంటే ఒక ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ కావాలంటే కమ్యూనికేషన్ హెల్ప్ అవుతుంది, పవర్ హెల్ప్ అవుతుంది, వాటర్ హెల్ప్ అవుతుంది, పీపుల్ హెల్ప్ అవుతున్నారు. పీపుల్కి సపోర్టింగ్ సిస్టమ్ కింద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి, రోడ్స్ అవసరం అవుతున్నాయి, రైట్? ఇవన్నీ అవసరం అవుతున్నాయి. ఇవన్నిటినీ కూడా మనం ఏమంటాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంటాం. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఎడ్యుకేషన్ని, హెల్త్ని మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అంటాం. చదువుదాం, వీటన్నిటి గురించి డీటెయిల్గా రాశారు, చదువుదాం. ఇవి కాకుండా బ్యాంకింగ్ సిస్టమ్. ఈ ఇండస్ట్రీ నడపడానికి లోన్ కావాలి, ఎవరిస్తారు? బ్యాంకులు ఇస్తాయి. ఇది కూడా యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మానిటరీ సిస్టమ్, లోన్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత బ్రాడ్ ఏరియా అనమాట. అంటే డెవలప్మెంట్కి అవసరమైన ఎంటైర్ సపోర్టింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే ఇక్కడ మనకి రాయడం జరిగింది. సమ్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. కొన్నింటి వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. పవర్ లేదనుకోండి, ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి పవర్ తక్కువై పవర్ హాలిడేస్ ఇస్తున్నారు. పవర్ హాలిడే అంటే అర్థం ఏంటి? ఆ రోజు పవర్ లేదు.
పవర్ లేకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆగిపోయింది. సో డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, వైల్ అదర్స్ గివ్ ఇండైరెక్ట్ సపోర్ట్ బై బిల్డింగ్ ది సోషల్ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ. ఇండైరెక్ట్ సపోర్ట్ అంటే ఎలాగా, సోషల్ సెక్టార్ని బిల్డ్ చేయడం ద్వారా. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందనుకోండి, అక్కడ స్కిల్ఫుల్ లేబర్ దొరుకుతారు, హెల్దీ లేబర్ దొరుకుతారు. బాగా పనిచేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉండాలంటే సోషల్ సెక్టర్ డెవలప్ అవ్వాలి. సో పీపుల్ అవైలబిలిటీ ఉండాలి. ఇది ఇండైరెక్ట్గా బెనిఫిట్ అనమాట. ఇప్పుడు పవరు, రోడ్ అనేవి డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. రోడ్స్ ఆర్ ద మిస్సింగ్ లింక్ విత్ గ్రోత్. ఈ రోడ్డే లేకపోతే మనకి ఒక దేశం, ఒక ప్లేస్లో మంచి పంట పండింది, కానీ ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్కి రోడ్డు లేకపోతే ఈ పంట అంతా కూడా లోకల్గానే అమ్మేసుకోవాల్సి వస్తుంది, మార్కెట్తో కనెక్టివిటీ లేకపోవడం వల్ల. ఎప్పుడైతే మార్కెట్తో కనెక్టివిటీ వస్తుందో ఇక్కడ ప్రజలకి ఆదాయం అనేది వస్తుంది, వాళ్ళు ఇంకా పండిస్తారు, ఇంకా ఉత్సాహంగా పంట పండిస్తారు, గ్రో అవుతారు అనమాట. సో గ్రోత్ రావాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ మస్ట్. నెవర్ ఎవర్ ఫర్గెట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు. సమ్ డివైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటూ 2 కేటగిరీస్. మీకు ఇందాకే చెప్పాను, అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి ఇక్కడనే. ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేన్ని ఎకనామిక్ అంటాము, ఇన్ఫ్రా అసోసియేటెడ్ విత్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ ది ఫార్మర్ కేటగిరీ, అంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. వేరస్ దోస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లేటర్, విచ్ మీన్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. ఓకే, 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. అయితే మీకు క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ ద రిలవెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రిలవెన్స్ ఏంటి, అది అవసరమా, దాని గురించి ఎంత ఆలోచించడం అవసరమా. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద సపోర్ట్ సిస్టమ్ ఆన్ విచ్ డిపెండ్స్ ది ఎఫిషియంట్ వర్కింగ్ ఆఫ్ ఎ మోడర్న్ ఇండస్ట్రియల్ ఎకానమీ. మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఇండస్ట్రియల్ ఎకానమీ ముందుకు నడవాలి, ఎఫిషియెంట్గా నడవాలంటే దానికి సపోర్ట్ సిస్టమ్ కావాలి. దట్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మోడర్న్ అగ్రికల్చర్ ఆల్సో లార్జ్లీ డిపెండ్స్ ఆన్ ఇట్. అగ్రికల్చర్కి అవసరం లేదా అంటే దానికి అవసరమే. ఎలా, స్పీడీ లార్జ్ స్కేల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్స్, పెస్టిసైడ్స్, fertilizers and produce using modern roadways, railways, shipping facilities. ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్లు, రైల్వేస్, షిప్పింగ్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉంటే అక్కడ పండించిన పంటని మనం మార్కెట్కి తీసుకెళ్ళగలుగుతాం. వాళ్ళకి అవసరమైన ఇన్పుట్స్ లైక్ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ని వాళ్ళు మంచి క్వాలిటీ తీసుకొచ్చి పంటకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో అగ్రికల్చర్ కూడా మనకి ఇన్సూరెన్స్ మీద, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఇట్స్ నీడ్ టు ఆపరేట్ అనే వెరీ లార్జ్ స్కేల్. అగ్రికల్చర్ పంటను కూడా ఇప్పుడు ఇన్సూర్ చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడి లేకపోతే తుఫాన్లు వచ్చి మొత్తం పంట అంతా నాశనం అయిపోతే రైతు నాశనం అయిపోకూడదు కాబట్టి ఇన్సూరెన్స్ చేయడం మొదలుపెట్టారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే పంట పండించడానికి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుంటున్నారు. మరి అది మానిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా అవసరమే కదా. మరి అగ్రికల్చర్కి కూడా ఇన్ఫ్రా అవసరం అవుతుంది, ఇండస్ట్రీకి కూడా ఇన్ఫ్రా అవసరం అవుతుంది. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ బౌత్ బై ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటమ్మా, ల్యాండ్, లేబర్, అంతేనా. ల్యాండ్, లేబర్, ఇంకా ఏంటున్నాయి, ల్యాండ్, లేబరు, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ల్యాండ్ కోసం మనకి పెట్టే ఖర్చు ఏంటి, రెంట్. లేబర్ కోసం అయ్యే ఖర్చు ఏంటి, వేజెస్. దీన్ని ఏమంటాం, ఎక్విప్మెంట్, వీటిని క్యాపిటల్ అంటాం, క్యాపిటల్ పెట్టుబడి. దీనిపైన అయ్యే ఖర్చు ఏంటి, ఇంట్రెస్ట్, వడ్డీ. అలాగే ఆంట్రప్రెన్యూర్ అంటే ఒక మనిషి, ఇవన్నీ చేయడానికి ఒక మనిషి ఉండాలి, ఓనర్ ఉండాలి. హీ నీడ్స్ ప్రాఫిట్స్. ఇక్కడ ఏం చెప్పారు, ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నారు. ఏ రకంగా, ఇప్పుడు ఇక్కడ లేబర్ ఉన్నారు, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్, మంచి స్కిల్స్, మంచి హెల్త్, అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందనుకోండి, వీళ్ళు బెటర్గా పనిచేస్తారు, ప్రొడక్టివ్గా ఉంటారు. క్యాపిటల్ రావాలి అంటే నీకు బ్యాంకుల ద్వారా లోన్లు కావాలి, అది ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ మనకి అవసరం అవుతాయి. సో ఇవన్నీ ఉంటేనే మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే ఇవన్నీ, క్యాపిటల్కి లోన్లు రావాలి, మనకి లేబర్కి వాటికి స్కిల్స్ ఉండాలి, దే నీడ్ స్కిల్స్, దే ఆల్సో నీడ్ హెల్త్, ఇవన్నీ కూడా మనకు ఉండాలి.
అండ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ ఇది రాశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మన హెల్త్ కూడా సఫర్ అవ్వచ్చు. ఆలోచించండి ఒకసారి, ఒక ఏరియాలో హాస్పిటల్స్ లేవు, శానిటేషన్ లేదు, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేదు. అప్పుడు ఏమవుతుంది? దే ఫాల్ సిక్, ఈజీగా వాళ్ళు సిక్ అయిపోతారు. మరి ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది లేకపోతే తొందరగా సిక్ అయిపోతాడు. సిక్ అయిపోతే తన ప్రొడక్టివిటీ తగ్గిపోతే తను పని కూడా చేయలేడు. సో తద్వారా ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతుంది. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోతూ ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, అంటే నెగిటివ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటర్ సప్లైని మనం ఇంప్రూవ్ చేయగలిగితే, శానిటేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే మనకి మార్బిడిటీ అనేది తగ్గుతుంది. మార్బిడిటీ అంటే అర్థం ఏంటి? ప్రోన్నెస్ టు ఫాల్ ఇల్. మార్బిడిటీ ఎక్కువ ఉంది అంటే నువ్వు తొందరగా ఇల్ అయిపోతావు. ఇల్ అంటే అర్థం ఏంటి? అనారోగ్యం పాలైపోతావు. మార్బిడిటీ తక్కువ ఉంది అంటే నువ్వు అంత తొందరగా అనారోగ్యం పాలు అవ్వవు. అనారోగ్యం పాలు అవ్వకూడదంటే ఏం చేయాలి? మంచి క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, మంచి శానిటేషన్ ఫెసిలిటీస్ మనకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకి వాటర్ బోర్న్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోగలుగుతాము. సివియరిటీ ఆఫ్ డిసీజ్ ఒకవేళ వచ్చినా సరే మనం తగ్గించుకోగలుగుతాం హాస్పిటల్ అందుబాటులో ఉంటే. In addition to obvious linkage between water and sanitation and health, the quality of transport and communication infrastructure can affect access to health care. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఏమో దూరంగా ఉంది, నీకు రోడ్డు లేదనుకోండి, నువ్వు ఎలా వెళ్తావు? యాక్సెస్ టు హాస్పిటల్ లేక చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. నువ్వు ఫోన్ చేద్దాం అనుకున్నావు కానీ ఫోన్ వెళ్ళట్లే, మీ ఊళ్ళో సిగ్నల్ లేదు, ఇన్ఫర్మేషన్ సరైన టైంకి డాక్టర్కి అందలేదు, దానివల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను ఇవి కూడా మనకి హెల్త్ కేర్కి మనకున్న యాక్సెస్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఎయిర్ పొల్యూషన్ అండ్ సేఫ్టీ హజార్డ్స్ కనెక్టెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో ఎఫెక్ట్ మార్బిడిటీ. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల, సేఫ్టీ హజార్డ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే సేఫ్టీ హజార్డ్స్ అంటే బ్రేక్ సరిగ్గా పడకపోవడం, రోడ్డు మీద సరిగ్గా డ్రైవింగ్, అతివేగం, ఇట్లాంటి ఏమైనా చేసినా సరే దానివల్ల కూడా మనకి జబ్బు పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. రోడ్లు బాగుండాలి, రోడ్డు బాగోపోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో క్లీన్గా ఉండాలి, పొల్యూషన్ అనేది లేకుండా చెట్లు గట్రా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి హ్యాపీగా మనం ఉంటాం, మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. హెల్త్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది ఎఫెక్ట్ చేస్తుందని అర్థం. మరి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొజిషన్ ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? ట్రెడిషనల్లీ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ది కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? జనరల్గా ట్రెడిషనల్గా గవర్నమెంట్ది. కానీ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ది గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఇన్అడిక్వేట్. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపడినంతగా లేదు. సో ఈరోజు ఏమవుతుంది? ప్రైవేట్ సెక్టర్ తనంతట తాను మరియు గవర్నమెంట్తో పార్ట్నర్షిప్తో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఈ మోడ్లో కూడా దే స్టార్టెడ్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రా డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని వీళ్ళు ప్లే చేయడం అనేది మొదలుపెట్టారు. చాలా ఇంపార్టెంట్ రోల్ని ఈ ప్రైవేట్ సెక్టర్ కూడా ప్లే చేయడం అనేది మొదలుపెట్టింది. ఏ మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. చాలామంది ఎక్కడ ఉంటున్నారు? రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. డిస్పైట్ సో మచ్ టెక్నికల్ ప్రోగ్రెస్ ఇన్ ద వరల్డ్, రూరల్ ఉమెన్ ఆర్ స్టిల్ యూజింగ్ బయోఫ్యూయల్స్ such as crop residues, dung, fuel wood to meet their energy needs. ఇదొక పెద్ద ప్రాబ్లం. చూడండి, మెజారిటీ ఆఫ్ రూరల్ పీపుల్ ఎక్కడ ఉంటున్నారు? మన పీపుల్ ఎక్కడ ఉన్నారు? రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. మనం ఎంత ప్రోగ్రెస్ సాధించినప్పటికీ ఇప్పటికీ మెజారిటీ రూరల్ ఉమెన్ ఏం వాడుతున్నారు? బయోఫ్యూయల్స్ వాడుతున్నారు. అంటే గ్యాస్ వాడకుండా దే ఆర్ యూజింగ్ క్రాప్ రెసిడ్యూస్, అంటే మన పండగ మిగిలిన గడ్డి, డంగ్, పేడ, ఫ్యూయల్ వుడ్ ఇలాంటివన్నీ మనకి కర్ర మొక్కలు తెచ్చుకుంటున్నారు. వాటిని తెచ్చి కట్టె పొయ్యలు మంట పెట్టి వంట చేసుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన పొల్యూషన్ జరుగుతుంది. దానికోసం దే వాక్ లాంగ్ డిస్టెన్సెస్, ఈ ఫ్యూయల్ని, వాటర్ని, అదర్ బేసిక్ నీడ్స్ని తీర్చుకోవడానికి ఎక్కువ దూరం నడుస్తున్నారు కూడా. 2001 సెన్సస్ ఏం చెప్తుంది? రూరల్ ఇండియాలో ఓన్లీ 56% మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ 43% స్టిల్ యూజ్ కిరోసిన్. ఇంకా 43% మంది కిరోసిన్ వాడుతున్నారంట. 56% మందికి ఎలక్ట్రిసిటీ ఉందంట 2001 సెన్సస్ ప్రకారం. 90% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ యూజ్ బయోఫ్యూయల్స్ ఫర్ కుకింగ్.
సెన్సస్ స్టార్ట్ అయ్యి ఇదంతా 100లో 90 మంది బయోఫ్యూయల్స్ వాడుతున్నారు. ట్యాప్ వాటర్ అవైలబిలిటీ 24% రూరల్ హౌస్ హోల్డ్స్కి అవైలబుల్గా ఉంది. 76% ఆఫ్ పాపులేషన్ ఓపెన్ సోర్సెస్ లైక్ వెల్స్, ట్యాంక్స్, పాండ్స్, లేక్స్, రివర్స్, కెనాల్స్ నుంచి వాటర్ తాగేస్తున్నారు. అంటే అది మంచి వాటర్ అవ్వకపోవచ్చు కదా. అలాగే యాక్సెస్ టు ఇంప్రూవ్డ్ శానిటేషన్ వాజ్ ఓన్లీ 20%. శానిటేషన్కి కూడా ఎవరికి యాక్సెస్ అనేది లేదు. అంటే సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇవి కూడా చాలా చోట్ల లేవు. శానిటేషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితి మనకి ఉంది. అంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొజిషన్ ఎలా ఉందని చెప్పి చదువుతున్నాం. ఇప్పుడు టేబుల్ 8.1 నెక్స్ట్ స్లైడ్లో మీకు వస్తుంది. ఇది మీకు చూస్తే ద స్టేట్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా కనిపిస్తుంది మనకి. బయట కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామని తెలుస్తుంది. మనందరికీ తెలుసు డెవలప్మెంట్కి ఫౌండేషన్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయినప్పటికీ కూడా ఇండియా ఎప్పటికీ నిద్ర లేవట్లేదు. అంటే మనకి ఎంత డెవలప్మెంట్ కావాలో దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియా ఇంకా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇండియా ఇన్వెస్ట్ ఓన్లీ 5% ఆఫ్ ఇట్స్ జీడిపి ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓన్లీ 5% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తోంది, విచ్ ఈస్ ఫార్ బిలో దట్ ఆఫ్ చైనా అండ్ ఇండోనేషియా. చైనా, ఇండోనేషియా కంటే చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఒకసారి టేబుల్ చూడండి. ఇక్కడ మీరు టేబుల్ చూస్తే ఇండియా పొజిషన్ ఎలా ఉంది. చైనా చూడండి మనకంటే పైన ఉంది. ఇండియా వచ్చేసి ఇక్కడ 30% ఉంది. ఏ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. వాటర్ సోర్స్కి యాక్సెస్ విషయంలో ఇండియాకి 84% ఉంది. ఇది 2012 డేటా. సెన్సస్లో చూసింది మనకి 2001 డేటా, ఇది 2013-12 డేటా. శానిటేషన్కి మనకి యాక్సెస్ 35% ఉంది. మొబైల్ సబ్స్క్రైబర్స్ వచ్చి 71 ఉంది. పవర్ జనరేషన్ వచ్చేసి 1052 బిలియన్ కిలోవాట్ అవర్స్ ఉన్నాయి. చైనాతో కంపేర్ చేస్తే అన్నింట్లో కూడా మనం వెనకబడి ఉన్నామని చెప్పి మనకి చార్ట్ చూస్తే తెలుస్తుంది. Some economists have projected that India will become the third largest economy in the world a few decades from now. కొంతమంది ఎకనామిస్టులు ఏమంటున్నారు, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది ఇండియా అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి అది జరగాలి అంటే, ఫర్ దట్ టు హ్యాపెన్ ఇండియా ఏం చేయాలి? డెవలప్మెంట్ కావాలంటే దానికి సపోర్ట్ సిస్టమ్ ఏంటమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తేనే మనకి డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇన్ ఎనీ కంట్రీ యాజ్ ద ఇన్కమ్ రైజెస్, కంపోజిషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ చేంజెస్ సిగ్నిఫికెంట్లీ. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ మారిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు, వాడికి నెలకు 5,000 జీతం వచ్చింది అనుకోండి. వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఒక బేసిక్ ఫోన్, బేసిక్ స్మార్ట్ ఫోన్ వాడతాడు. వాడికి చాలు, హీ విల్ బీ హ్యాపీ విత్ ఇట్. తన ఇన్కమ్ వచ్చేసి 15,000 అయ్యింది అనుకోండి, హీ విల్ స్టార్ట్ యూజింగ్ బేసిక్ ఫోన్ వాడేవాడు, హీ విల్ స్టార్ట్ యూజింగ్ బేసిక్ స్మార్ట్ ఫోన్. నా కమ్యూనికేషన్ నీడ్స్ కోసం నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, నా ఫ్రెండ్స్కి నేను వాట్సాప్లో పంపించాలి అనుకుంటాడు. తన ఇన్కమ్ 50,000 అయ్యింది అనుకోండి, మిడ్ లెవెల్ స్మార్ట్ ఫోన్కి వెళ్తాడు. నాకు మంచి కెమెరా ఉండాలి అనుకుంటాడు. 1 lakh వెళ్ళింది అనుకోండి, ఇంకా హై ఎండ్ నాకు ఐఫోన్ కావాలి అంటాడు. సో మనిషి తన ఆదాయం పెరిగే కొద్దీ తన బేసిక్ స్మార్ట్ ఫోన్ విషయంలోనే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఒక దేశం యొక్క ఇన్కమ్ పెరిగే కొద్దీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. చూడండి, లో ఇన్కమ్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకి ఏం కావాలి? ఇరిగేషను, ట్రాన్స్పోర్టు, పవరు ఉంటే చాలు, బేసిక్ ఇన్ఫ్రా. అవి ఉంటే దే విల్ బీ మోర్ దాన్ హ్యాపీ. అవి ఫస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ఎకానమీస్ మెచ్యూర్, అప్పుడేమవుతాయి? బేసిక్ కన్జంప్షన్ డిమాండ్స్ ఆర్ మెట్. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇరిగేషన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, పవర్ ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నెక్స్ట్ ఏం కావాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకానమీస్ మెచ్యూర్ అయ్యే కొద్దీ అగ్రికల్చర్ యొక్క షేర్ తగ్గిపోతూ ఉంటుంది. సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం అవుతుంది. సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం అవసరం చెప్పండి? కమ్యూనికేషన్ సర్వీసెస్ అనే వాటికి ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి, కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కావాలి. వెబినార్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తారు, ఆడియో కాల్స్ చేస్తారు, సెమినార్స్ చేస్తారు. ఇలాంటివన్నీ వాటికి అవసరమైన కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా అవసరం ఉంటుంది. హై ఇన్కమ్ కంట్రీస్లో ఇది ఎక్కువ అవసరం ఉంటుంది. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో, లో ఇన్కమ్ కంట్రీస్లో ఇరిగేషను, ట్రాన్స్పోర్ట్, పవర్ దగ్గర ఆగిపోతారు. అంటే ఏ దేశాల్లో అయితే అగ్రికల్చర్ ఇంపార్టెంటో వాళ్ళకి ఇవి చాలు. ఏ దేశాల్లో అయితే ఇంకా హై లెవెల్కి వెళ్తారో ఈ బేసిక్తో పాటు వాళ్ళకి ఇంకా టెలికమ్యూనికేషన్స్ లాంటి టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా అవసరం అవుతూ ఉంటుందన్నమాట. దస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మీకు ప్రశ్న అడుగుతారు, హౌ రిలవెంట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ మీరు రాయాలి.
సో డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎక్కువ డెవలప్ అయ్యే కంట్రీస్కి హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రా కావాలి. తక్కువ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలు. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అగ్రికల్చర్ డిపెండ్స్ టు ఎ కన్సిడరబుల్ ఎక్స్టెంట్ ఆన్ adequate expansion and development of irrigation facilities ఉంటే దానికి సరిపోతాయి. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ కావాలి అంటే పవర్ అవసరం, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అవసరం, ట్రాన్స్పోర్ట్ అవసరం, కమ్యూనికేషన్స్ అవసరం. ఆబ్వియస్లీ ఇఫ్ ప్రాపర్ అటెన్షన్ ఈజ్ నాట్ పెయిడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద అటెన్షన్ పే చేయకపోతే ఇట్ ఈస్ లైక్లీ టు యాక్ట్ యాజ్ ఎ సివియర్ కన్స్ట్రైంట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అదొక కన్స్ట్రైంట్ అయిపోతుంది. సో దిస్ చాప్టర్ విల్ ఫోకస్ ఆన్ 2 kinds ఆఫ్ ఇన్ఫ్రా. ఒకటి ఎనర్జీ, 2 హెల్త్. ఈ రెండింటిపైన ఈ చాప్టర్ అనేది ఫోకస్ చేస్తుంది, విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. అర్థమైందా ఇన్ఫ్రా అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో? డెవలప్మెంట్ అవ్వాలంటే ఇన్ఫ్రా కావాలి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.